మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. ములుగు జిల్లాలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ములుగు జీజీహెచ్ నుంచి మదనపల్లి వరకు 4 కోట్ల వ్యయంతో 4 లైన్ రోడ్ పనులను ప్రారంభించారు. తర్వాత సమ్మక్క సారళమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నెల 13, 14 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మేడారంలో పర్యటిస్తారని చెప్పారు. ఏషియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర కోసం ప్రభుత్వం 152 కోట్ల 26 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ నాయకులతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన చేపడుతూ ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేపట్టారు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 152 కోట్ల చిల్లర నిధులు విడుదల చేయడం జరిగింది. దీనిపై మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం వచ్చే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి, సహసిద్ధమైన పనులు ఏర్పాటు చేసి భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, జంపన్న వాగులో చెక్ డ్యామ్ నిర్మించి వాటర్ నిలిచేలా కూడా చేపట్టాలని చెప్పి ఓదిక్కు సీఎం గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వారంలో ములుగు జిల్లా మేడారాన్ని కూడా సందర్శిస్తారని తెలియపరిచారు. వీటిపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటికీ గత సంవత్సరంలో రానిటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే మేడారం ఇంకా 6 నెలలు ఉన్నప్పటికీ కూడా మేడారంపై రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎలా దీనిపై స్పందిస్తున్నారు? ముందుగా 99 యాజమాన్యానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ములుగు నియోజకవర్గంలో మరి మేడారంలో నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 రోజుల కిందనే మంత్రివర్యులు సీతక్క గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న అధికారులతోటి మరి రివ్యూ నిర్వహించడం జరిగింది. ఆ రివ్యూలో భాగంగా మరి 13, 14 మేడారం వచ్చే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఈరోజు కూడా సీతక్క గారు మేడారంలో మరి వచ్చి అక్కడ ఉన్న అధికారులతోటి మరి రివ్యూ నిర్వహించి దాదాపుగా ఎప్పుడు లేని చరిత్రలో ఎప్పుడు కూడా మన కనివిరియని రీతిలో దాదాపు 152 కోట్ల 26 లక్షల రూపాయలు ఈ మేడార జాతరకు మరి ఫైనాన్షియల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే వివిధ పనులు శాశ్వతంగా నిర్వహించి భక్తులకు మరి సహజ సిద్ధంగా ఉన్నటువంటి దేవాలయంలో శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టి మరి వచ్చేటువంటి భక్తులకు మరి మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఇటు విఐపి దర్శనం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏరియా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మరి భక్తులు ఏ విధంగానైతే లైన్లో నిలబడతారో వాటికి శాశ్వత ప్రాతిపదికన షెడ్లు కూడా వేయడం జరిగింది. మరి ఎండ కొట్టినా వర్షాలు వచ్చినా కూడా మరి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మంచిగా వాళ్ళు వచ్చింది దేవుడి దర్శనం కొరకు కాబట్టి దర్శనాన్ని లైన్లో క్యూ పద్ధతిలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా కూడా మరి ఏర్పాట్లు చేసి ఇవాళ అక్కడ స్థానిక అధికారులతో కూడా మరి సీతక్క రివ్యూ నిర్వహించడం జరిగింది. దీనికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి రివ్యూను ఆ జాతర పైన మరి నిర్వహించడానికి 13, 14 తేదీలలో రాబోతూ ఉన్నారు. దాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయడానికి కూడా మా కాంగ్రెస్ శ్రేణులు మరి ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లా ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి సీతక్క కూడా ఇప్పటికే రివ్యూ నిర్వహించి ఒక ప్రణాళికను కూడా విడుదల చేయడం జరిగింది. దీనిపై మరో నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మా మధ్యలో చెప్పండి అన్నగారు, ఏమంటారు దీనికి? సీఎం గారు స్పందించి ఈ వారంలో ఈ జిల్లాలో పర్యటిస్తానని చెప్పి అంటున్నారు. మా నియోజకవర్గ మంత్రి గారు సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి అయినప్పటి నుండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు అడుగులో నడుస్తూ ఉన్నది. అదే ఈరోజు 152 కోట్ల పైచిలకు అమౌంట్ను శాంక్షన్ చేయడం ముందు వరుసలో ఉన్నది. దానికి 13వ తారీఖు 14వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి వారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేయడానికి వారు కూడా సిద్ధపడ్డారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు అందరం కూడా. అదే కాకుండా ఈ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు నిధులు అభివృద్ధికి ఆకాటం లేకుండా తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో నిలబడతా ఉన్నది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాకి ఈ మధ్య కాలంలో 100 కోట్ల రూపాయలతో టూరిజం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే పత్తిపల్లి రోడ్డు నుంచి మసంపల్లి వరకు కూడా 4 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం రోజుకు అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి అనేక అభివృద్ధి పనులతో పాటు దేవాలయాలలో కూడా ముందు భాగంగానే ఉంటా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లాలో సీతక్క విస్తృత పర్యటన చేపడుతూ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో కూడా మేడారాన్ని సందర్శించి వనదేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకొని మేడారంపై రివ్యూ నిర్వహించారు. ఈ వారంలో వచ్చే వారంలో స్వయంగా ముఖ్యమంత్రి మేడారం అభివృద్ధి పనులపై పర్యటించున్నారు. దీనిపై రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మేడారం జాతరను ఇంకా 6 నెలల ముందే ఉన్నప్పటికీ జనవరి 31 తారీఖు నుంచి 28వ తారీఖు నుంచి 31 తారీఖు వరకు జరిగేటువంటి మేడారం జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన వనదేవతలు దర్శించుకున్నటువంటి జాతరను మహా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యాచరణ ముందు చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ సీతక్క విస్తృత పర్యటన చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ రవీంద్రతో సంపత్ 99 టీవీ ములుగు జిల్లా.